విచిత్రంగా ఉంది. ఆవిడ నన్ను ఇక్కడికేగా రమ్మన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరే. మాధురి గారు, ఏంటి నువ్వు చేస్తున్న పని? అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ గన్ ఎలా వచ్చింది నీకు? ఇది ఆఫీసర్ అమ్మగారి తుపాకీ. దొంగలించుకు తీసుకొచ్చాను దీన్ని. కానీ ఎందుకు? నువ్వు 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 అసలు రిమైండ్ రూమ్లో కదా ఉండాలి. బయటికి ఎలా వచ్చావు? పారిపోయి వచ్చేసాను నేను. కానీ ఎందుకు? నిన్ను చంపడానికి. పిచ్చి పట్టిందా నీకు? ఇది పిల్లలు ఆడుకునే వస్తువు కాదు. ఇది తుపాకీ. పేలిపోయిందంటే లేని పని గొడవలు అవుతాయి. నాకిచ్చేసి. పేలని, దానివల్ల నాకేం నష్టం లేదు. ఆఫీసర్ అమ్మగారు ఏం చెప్పారంటే, ఒకరిని చంపినా ఉరి శిక్షే, ఇద్దరిని చంపినా ఉరి శిక్షే. అరే కొంచెం ఆగు. నీకు అసలు ఉరంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను చంపావంటే నీకు ఉరిశిక్ష పడుతుంది. నువ్వు చచ్చిపోతావు. అందుకే చెప్తున్నాను, ఆ గన్ నాకు ఇచ్చేసి. లేదు, నేనివ్వను. గంగా చూడు, కొంచెం ఉండు ప్లీజ్. నా మాట కొంచెం విను. గంగా అంత పని చేయకు. చూడు, నేను చెప్పేది విను. అరే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ పిల్లకి పిచ్చెక్కింది. ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. గంగా చూడు, నువ్వు అలా చేయకు ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను. గంగా ఇంత చిన్న దెబ్బ తగిలేసరికి అంత నొప్పిగా ఉందా నీకు? ఫోన్లే, ఇక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండు. గంగా వద్దు. గంగా నేను చెప్పేది విను. చూడు, నువ్వు అలా చేయకూడదు. నీకేమీ తెలీదు. అంటే నువ్వు చాలా చిన్న పిల్లవి. హత్య చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ పని నువ్వు చేయలేవు. గంగా నేను చెప్పేది విను. అందుకే నేను చెప్తున్నాను, ఆ గన్ నాకు ఇచ్చేసి. నాకెందుకు లేదు? చాలా ధైర్యం ఉంది నాకు. నేను ఐశ్వర్య పెన్నమ్మని చంపినట్టే ఇప్పుడు నిన్ను కూడా చంపేయగలను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అబద్ధాలు చెప్పడం ముందు మానే. నేనేం అబద్ధం చెప్పడం లేదు. నేనే చంపాను ఐశ్వర్య పెన్నమ్మని. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎవరినైనా ఎలా చంపగలవు? నువ్వు చాలా చిన్న పిల్లవి. పైగా కత్తితో పొడిచి చంపడమా? లేదు, చంపింది నువ్వు కాదు. నీకు అర్థం కావడం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనే చంపాను ఐశ్వర్య పెన్నమ్మని. ఒప్పుకోనంటున్నావే నువ్వు? ఎందుకంటే నువ్వు చంపలేదు, నేనే చంపాను ఐశ్వర్యని. ఎవరినైనా చంపడానికి నీ వల్ల ఎక్కడవుతుంది? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఇప్పుడిక నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీకు నా రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. అందుకే ఐశ్వర్యలాగే నీ ఆట కూడా ముగిసిపోతుంది. కేవలం గంగకే కాదు, నీ రహస్యం మా అందరికీ తెలిసిపోయింది మిస్టర్ మోహన్. నీ మీద ముందు నుంచి నాకు అనుమానం ఉంది. అది మాధురి గారు నిజమని నిరూపించారు. గంగా,
నువ్వు బానే ఉన్నావు కదా?